హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసండి ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. సో డిమార్ట్ అయితే వెళ్ళాము నేను అమ్మ చిన్న షాపింగ్ కోసము. అండ్ మంగళవారం కదా అండి, సో పొద్దున్నే అయితే పూజ కోసం అని చెప్పేసి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని కల్లాపు చల్లేసుకొని ముగ్గులు పెట్టేసుకొని రంగురంగుల ముగ్గులు అయితే వేసేసుకున్నాను. అండ్ గుమ్మం ముందర దీపారాధన కూడా చేసేసుకున్నాను అనమాట. సో మంగళవారం కదా, గడప పూజ చేసుకుంటే చాలా మంచిది శ్రావణ మాసంలో. సో మీరు కూడా ట్రై చేయండి మంగళవారం పూట గడప పూజ చేయడానికి. అందుకని నేను ఇక్కడ చిన్న 2 లక్ష్మీ పాదాలు అయితే వేసుకున్నాను. అండ్ దీపాలు పెట్టాను, పూలన్నీ కూడా సెట్ చేసేసుకున్నాను. అండ్ తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా కుబేర ముగ్గు అయితే వేసుకుంటాను అనమాట. సో ఇలా అయితే బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులన్నీ వేసేసుకొని నా పూజా కార్యక్రమం అంతా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రావణ మంగళవారము సో అందుకని చెప్పేసి మనకి ఇంట్లో నిత్యం వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా అగ్నిదేవుడు మనకి సహాయపడుతూ ఉంటాడు కదా. అందుకోసం అని చెప్పేసి అన్నపూర్ణాదేవి కోసము 2 చిన్న పాదాలు వేసి దీపం పెట్టుకున్నాను. అండ్ అలాగే అగ్నిదేవుడిని కూడా పూజించుకున్నాను అనమాట. సో శ్రావణ మాసం కదా అండి, ఇలా ఒక్కసారైనా సరే మీరు అగ్నిదేవుని అలాగే అన్నపూర్ణాదేవిని అయితే కొలుచుకోండి. ఇక ఫైనల్గా పూజ గదిలో కూడా దీపం పెట్టేసుకున్నాను. లక్ష్మీదేవికి శనగలు బెల్లము అంటే ఇష్టం కాబట్టి అవి 2 అనేవి ప్రసాదంగా పెట్టాను. ప్రసాదం చేసేంత టైం అయితే లేదు, ఎందుకంటే ఇక పిల్లల్ని రెడీ చేసి పంపించి బ్రేక్ఫాస్ట్ వంట, అందులోనూ అమ్మ నాన్న కూడా ఉన్నారు కదా, ఇంకా వర్క్స్తోనే సరిపోతుంది నాకు. షూట్ అంతా కూడా సెట్ అవ్వట్లేదు. ఈవినింగ్ అయి ఉంటే ఖచ్చితంగా ప్రసాదం చేసుకునేదాన్ని. అందులోనూ బయట వాతావరణం కూడా చల్లగా ఉంది. సో అందుకే కొంచెం ఎర్లీగా లేలేదనమాట. అంటే మామూలుగా అయితే ఇలాంటి స్పెషల్ డేస్ ఉన్నాయనుకోండి, నాకు 4కి అలా లేసేస్తాను. బట్ ఆ రోజు ఏంటంటే 5:30కి అయితే లేచాను అనమాట. సో అందుకే ఇలా అయితే సింపుల్గా పూజ అనేది చేసుకున్నాను. అండ్ అందులోనూ మెయిన్ ఏంటంటే శ్రావణ మంగళవారం కాబట్టి ఇలా పూజ చేసుకున్నాను అనమాట. అండ్ మందార పూలు చూసారు ఎంత క్యూట్, ఎంత బాగున్నాయి కదా. యాక్చువల్గా చల్లటి వాతావరణానికి ఎర్లీ మార్నింగ్ చెట్టుకి ఎర్రటి పూలు అనమాట చాలా అందంగా కనిపించాయి. సో అవి అలా కోసి ఇలా తీసుకొచ్చి దేవుడి దగ్గర అయితే పెట్టాను. చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఫైనల్గా అయితే నా పూజ అంతా అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత నేను అమ్మ డీమార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. యాక్చువల్గా హెడ్ వాష్ చేశాను, నా జుట్టు అయితే ఆరలేదు. సో అందుకే సింపుల్గా చిక్కు వేసి నార్మల్గా 3 పాయలు జడ అనేది అల్లేసుకొని వచ్చేసాను అనమాట. ఎలా ఉన్నాను అలాగా. ఇక ఫైనల్గా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసాము. యాక్చువల్గా మా డాడీ ఏం చెప్పారంటే పిల్లలకి ఏమైనా తీసుకోనా అని చెప్పేసి క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఒక 4-5 డేస్లో నేను మా చెల్లి దగ్గర కూడా వెళ్తాను. సో మా చెల్లెలైతే కొత్తగా కాపురం అనేది పెట్టుకుందనమాట. సో ఏమైనా యూజ్ అయ్యే వస్తువులు ఉంటాయేమో అవి కూడా చూస్తూ ఉన్నాము. సో ఫైనల్గా అయితే మా నాన్న ఇచ్చిన క్రెడిట్ కార్డ్కి న్యాయం చేసాంలేండి. సో కొన్ని అవసరమైనవి తీసుకున్నాం, కొన్ని అనవసరమైనవి కూడా తీసుకున్నాం. ఇంకా మా పిల్లలకైతే ఇవి తీసుకున్నాం అనమాట. స్కూల్ నుంచి రాగానే వీటితో ఆడుతూ ఉన్నారు. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 31 రూపీస్ అయితే పడింది. యూనిఫామ్ కూడా చేంజ్ చేసుకోకుండా మా 3 పిల్లలు చూసారా ఎలా ఆడుతున్నారు. అండ్ నెక్స్ట్ నేనేం తీసుకొచ్చారో చూపిస్తాను, చూసేయండి. సో ఇక్కడ చూసారా అండి, ఇది అనూస్ హెన్నా అనమాట. చాలా రోజులైంది అమ్మ పెట్టించుకొని. సో ఇంకా అమ్మకి అలాగే నేను కూడా హెన్నా పెట్టుకుందాము అని చెప్పేసి అయితే తీసుకొచ్చాను 2 ప్యాకెట్స్. అండ్ అలాగే అక్కడ కప్స్ క్యూట్గా అనిపించాయి నాకు. సో 3కి 3 కప్స్ అయితే తీసుకున్నాను. పాలు అలా తానికి బాగుంటాయి అని చెప్పేసి, సో బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చట్నీలో కానివ్వండి పప్పులో కానీ తాలింపు వేసుకునేది అనమాట. సో చాలా కొత్తగా పెద్దగా వచ్చింది. ఇంతకుముందు నా దగ్గర చిన్నగా ఉంది, అది పోయింది. చాలా ఏళ్ళు అయితే వచ్చింది నా దగ్గర అది, బట్ అది పోయింది. సో అందుకని తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి పాప బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే లాగా ఉంటుంది. సో అది తీసుకున్నాను. అండ్ ప్లేట్స్ చాక్లెట్స్ అలా తీసుకున్నాను అనమాట. సో పిల్లల్ని పిలుచుకుంటుందేమో ఫ్రెండ్స్ వాళ్ళని. సో రేపు కేక్ చాక్లెట్స్ ఇచ్చి పంపించడానికి బాగుంటుందని చెప్పేసి అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి పూజకు సంబంధించి అయితే తీసుకున్నాను అనమాట. ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, కొత్తగా వచ్చాయి అనమాట చిన్న చిన్న బౌల్స్. ఇవి ప్రసాదం బౌల్స్ అనమాట, చాలా క్యూట్ ఉన్నాయి. సో అందుకని 2 తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి దీపపు కుందులు అనమాట. యాక్చువల్గా నా దగ్గర ఉన్న దీపపు కుందులు ఏంటంటే కొంచెం పైన డిజైన్ రావడం వల్ల క్లీన్ చేసినా కూడా బ్లాక్గా కనిపిస్తున్నాయి. అందుకే ఈసారి ప్లెయిన్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయి. అండ్ 2 ప్లేట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా 78, 69. సో ఇలా ప్లేట్స్ కూడా వచ్చేసి మా పిల్లలు ముగ్గురు తీసుకున్నాను కదా, అవి వచ్చేసి 148 రూపీస్ అనమాట ఒకటి. ఇది వచ్చేసి బియ్యము కడగడానికి వడకట్టడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను 100 రూపీస్. అండ్ ఇది వచ్చేసి పూలు
ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. మా అమ్మకి బాగా నచ్చింది. అది కూడా 100 రూపీస్ అని చెప్పి తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఇది మా చెల్లెల కోసం అయితే తీసుకున్నాను. దోశ పెన్నము. ఇలాంటి దోశ పెన్నం నేనైతే 5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తాను. సో నువ్వు ఏది తీసుకో అదే తీసుకో, అది బాగుంది అని అనిందనమాట అమ్మ. అండ్ తనకు కూడా తాలింపు అవి ఇవి వేసుకోవడానికి తీసుకున్నాను ఒకటి హ్యాండిల్ బాండి. అండ్ ఇది వచ్చేసి బాక్సెస్ అనమాట. మొత్తం సెట్ ఆఫ్ 5 అయితే వస్తాయి. సో తనకు కొంచెం ఏమైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి పొంగనాలది అనమాట. సేమ్ ఇలాంటిదే నేను అండ్ అమ్మ అయితే వాడుతున్నాం. సో మా ఇద్దరికి బాగుంది కదా అని చెప్పేసి తనకు కూడా ఒకటి తీసుకున్నాము. అండ్ మా అమ్మ వచ్చేసి చిన్న చిన్న ఆరెంజ్ మిఠాయిలు, కచ్చా మిఠాయిలు అంటే మ్యాంగో మిఠాయిస్ అనమాట. సో ఆ ప్యాకెట్స్ అయితే ఒక 2 తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇక పాప బర్త్డే వస్తుంది కదా, సో తను చాక్లెట్స్ ఇస్తుందేమో అని చెప్పేసి ఒక 4 చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. అంటే లెక్క వేసుకొని మా నలుగురికి తీసుకున్నాంలేండి, తను మాకు ఇచ్చేటట్లుగా. సో ఆల్మోస్ట్ అన్ని యూజ్డే తీసుకున్నాం అనమాట. ఇంకా ఆడవాళ్ళం వెళ్తే ఏముంటాయండి, వంట సామాన్లు ఇవే కదా తీసుకుంటూ ఉంటాము. సో నాకు సంబంధించిన వరకు నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. మా చెల్లెలకు కొన్ని యూజ్ అయ్యేవి తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఇక పాప బర్త్డే అని చెప్పేసి కోన్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇక మా పాపకైతే నేనే కోన్ పెడుతూ ఉన్నాను అనమాట. ఎలా పెట్టానో ఒకసారి చూసేయండి. 2 చేతుల నిండా అయితే పెట్టాను. అక్కడికే మా పాపకి ఇంకా ఓపిక లేదనమాట. నిద్ర వస్తుంది అని చెప్పింది. సో ఇంకెలాగో పొద్దున్నే లేయాలి కదా, అండ్ బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అనమాట. సో అందువల్ల పిల్లల్ని అయితే తొందరగా పడుకోబెడదాము అని చెప్పేసి డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసాము. వంట రెసిపీస్ అవన్నీ చూపించడానికి నాకు అసలు ఆ రోజు టైం సరిపోలేదు ఫ్రెండ్స్. అందుకే కొన్ని క్లిప్స్ మాత్రమే తీసుకున్నాను. మెయిన్గా డీమార్ట్ షాపింగ్ అనేది చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే పెట్టాను అనమాట. సో మా డాడీ ఏంటంటే చాలా రోజుల తర్వాత నా దగ్గరికి అయితే వచ్చారు. ప్రజెంట్ అయితే మా డాడీ లీవ్లో ఉన్నారనమాట. ఇంకా మ్యాక్స్ ఒక 15 డేస్ లీవ్లో ఉంటారు. సో ఫస్ట్ అయితే మా సిస్టర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఒక 10 డేస్ ఉంది నా దగ్గరికి అయితే వచ్చారు. అండ్ ఇంకా నేను అమ్మ అందరం కలిసి మళ్ళీ చెల్లెల దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. సో ఇదండి మంగళవారం రోజు విశేషాలు. సో ఇంకా మా పాపకి చేతికి డిజైన్ అనేది ఎలా పెట్టాను, అండ్ 2 చేతులకి ఏం పెట్టాను అనేది కూడా చూపించేస్తాను. అండ్ నాకైతే కొంచెం అనీజీగానే ఉంది. ఇంకా నాకు పీరియడ్స్ టైం అనమాట. నైట్కి అయితే పీరియడ్స్ అయితే వచ్చేసాయండి. సో ఇక్కడ నేను పాప బర్త్డేకి పూజ అవన్నీ ఏమైతే మైండ్లో పెట్టుకోలేదు. సో ఇంకా పాప ఒకటి రెడీ అయ్యేది, తను కేక్ కటింగ్ చేసేది ఒకటే మైండ్లో పెట్టుకున్నాను అనమాట. సో ఫైనల్గా పాపకి కోన్ డిజైన్ పెట్టడం అయిపోయింది. సో 2 చేతులకి మంచిగా కోన్ అయితే పెట్టేశాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా పాపకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వీడియో.